అందరికీ వందనాలు. యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు చెప్తున్నాను. ఒక 2 వాక్యాలు. హబక్కూకు 3:18-19. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఈరోజు ఇక్కడ నిలబడి దుఃఖించే సమయం కదా, నాన్న గుర్తు చేసుకుంటే ఆయన వెళ్ళిపోవడం అది లేదు. కానీ నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఆయన జీవించిన జీవితము దేవుని మార్గం. ఆయన కాళ్ళని లేడి కాళ్ళగా చేశాడు దేవుడు. నాన్న కాళ్ళని ఉన్నత స్థలంలో ఆయన ఉంచాడు. ఆయన ద్వారా మరి అబ్రహాం సంతానాన్ని ఎలాగైతే భూమి నింపిందో, ఆయన సంతానం ఈరోజు భూమిలో విస్తరించబడటం, ఆ సంతానం ద్వారా దేవుని మహిమపరచబడటం మనం చూస్తా ఉన్నాం. ఇది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, సంతోషించండి ఈ రోజు అని. మరి పాస్టర్ గారు చెప్తుంది ఏంటంటే, మాకున్న అనుబంధం చెప్పుకోమన్నారు కాబట్టి అది చెప్తాను. నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను హాస్టల్లో ఒక 4 సంవత్సరాలు చదువుతున్నాను చెన్నైలో. నేను ఇంట్లో కొద్దిగా మరి ట్రబుల్ క్రియేటర్, అంటే నాకు కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే చదువు విషయంలో. ఎందుకంటే ఆయన డిగ్రీ అవ్వాలని బీడీ చేయి టీచర్ అవ్వమన్నాడు, నేను వినలేదు. మరి ఎలాగలో ఒప్పించి ఆయన పెన్షన్, అప్పుడు ఆయనకి రిటైర్ అయ్యాడు 90లో. నేను ఇంకా డిగ్రీ కూడా కదా, అసలు 91లో నా డిగ్రీ అయింది. తర్వాత 2 సంవత్సరాలు వేస్ట్ చేశా. మరి ఎంసీఎస్సీకి వచ్చింది. వెళ్తానంటే ఆయనకి 2 విషయాలు ఉన్నాయి. ఏంటి, 2 ఆడపిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కావాలా, ఆయన పెన్షన్ డబ్బులే ఉన్నాయి. 1 లక్ష వచ్చింది పిఎఫ్ డబ్బులు అవి నాకు తెలుసు. అది నాకు మరి రిస్క్ తీసుకోవడంలో కూడా ఆయన మంచి రిస్క్ తీసుకున్నాడు. ఏంది, అన్నయ్య వాళ్ళు చెప్తే అక్క వాళ్ళు చెప్తే విని ఆయనకి మాత్రం లోపల డౌటే ఉందన్నమాట, ఈడేం చేస్తాడో అని. ఇవన్నీ వేస్తే పోతే మరి అప్పులు చేయాల్సి వస్తుంది అనుకున్నారేమో, కానీ పంపించారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక జ్ఞాపకం. ఇది కాంటెక్స్ట్. డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా, ఎందుకంటే 9 మందిని పెంచాలంటే మామూలు విషయం కాదు. నాకు వచ్చే జీతంలో రిటైర్ అయినప్పుడు ఆయన 3,000 జీతం. 3,000లో పొలం చేసుకుంటా, పొలంలో వచ్చినాయి అమ్మ నాన్న కష్టపడి సేవ్ చేసుకుని అందరినీ ఒక స్థితిలో వచ్చి మాకు కష్టం తెలియకుండా. మరి ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, నెల నెల నాకు హాస్టల్కి నా ఖర్చులకి డబ్బులు పంపించాలి కదా. మామూలుగా ఎస్టిమేషన్ తెచ్చి చెప్పేవాడు నేను కూడా కరెక్ట్గా. 1,000 రూపాయలు అయితే కరెక్ట్గా ఉండేది. అన్నీ ప్రతి లెక్కండి కరెక్ట్గా 900 పంపిస్తాడు నాకు. ఏది 900 పంపిస్తే ఏమైంది అనుకునేవాడు నేను. 100 కూడా ఆయనకి అంత ఇంపార్టెంట్ అన్నమాట. అది ప్రతిసారి ఒక డీడీలో చెక్ పెట్టి లెటర్ రాసి పంపిస్తాడు. అయ్యా బాగున్నావా అని 2 మాటలు రాసి పంపించాడు అని. ఒకసారి ఏమైంది, ఆ పని నాగేశ్వరరావు అనేది అప్పచెప్పాడు. నాగేశ్వరరావు ఏం చేశాడు, పోయి డీడీ తీసి కవర్లో పెట్టి వేసాడు. ఉత్తరం లేదు, అబ్బాయిని ఎట్టున్నావు, నాన్న పంపన్నాడు, నువ్వు బాగా ఏం లేవు. మరి లెటర్ వచ్చింది, అది చిప్పి చూస్తే డీడీ ఒకటే ఉంది. నాకు ఏడుపు బాగా అమ్మాయి కోపం వచ్చింది. నాకు కోపం వస్తే ఏం చేస్తా, ఎదురుపడి అసలు మాట్లాడే ధైర్యం ఎవరికి లేరు. అసలు నాకైతే అసలు లేదు. డబ్బులు అడగాలంటే కూడా అమ్మని అంటమే, అమ్మ చెప్తే వస్తాయి, ఆయన ఏదైతే తీసుకుని వెళ్తామే. నాకు ఆ రోజు బాగా ఏడుపు వచ్చి బాధ వచ్చి పుస్తకం లెటర్ తీసుకొని ఏదేదో రాశాను. ఆ ఉత్తరం అయితే లేదు నా దగ్గర. నేను అసలు నీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నానా, నువ్వు ఇచ్చి డబ్బులు ఎవరికి కావాలి అన్నట్టు రాశాను. నాన్న పంపించాడు, నేను ఎట్టున్నానని అడగలేదని నా కోపం. నాకు వెనక తెలీదు ఇక్కడ చేసింది అన్నయ్య చేసింది ఘనకార్యం. అబ్బాయి నాన్న పంపించమన్నాడు అబ్బాయి అని రాయొచ్చు కదా. నాకు వెంటనే తిరుగు ఉత్తరం వచ్చిందండి. నాన్న నాకు స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇంకా ఉంది. నాన్న నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎంత బాధపడ్డాడో నా లెటర్ చూసి తండ్రి. మరి అంత పెద్దోడు వీడు ఏం లెక్క వెళ్ళగాడు, ఏదో తిక్కలోడు అని అది వదిలేచ్చుగా. ఆ ప్రేమ, దేవుని ప్రేమ మరి అది చూపించి మాకు నేర్పించాడు. ఇప్పుడు నా పిల్లలు అవేంతరం పడితే నేను వాళ్ళకి పట్టణం తిట్టినాను. ఇది ఎందుకు అని చూసి వాళ్ళు ఎందుకు బాధపడ్డారో అని నేను ఆలోచిస్తాను.
అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ ఉత్తరం చూసినప్పుడు నేను నేర్చుకుంటాను. అటువంటి ఎంతగా ప్రేమిస్తే అని పశ్చాత్తాపడ్డా. మరి ఈరోజు సంతోషించే సమయంలో ఆయన యొక్క హృదయంలో ఉన్నాను. మరి దేవుని పరిశుద్ధాత్మ పరిపూర్ణతని మీ అందరికి తెలియజేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కరుణ, జాలి, దయ. భయపడకే కాదు, మన పిల్లలకి, మన సహోదరులకి మనం అంతా అయిపోతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి.